ఆప్కి అదాలత్లో నటుడు ఇంకా రాజకీయ నాయకుడైన రాజ్ బబ్బర్ గారి మీద ఆరోపణ. ఈయన కోపాన్ని అదుపు చేసుకోవడం అస్సలు రాదు. రాజ్ గారు చూడండి, నేను మీ సినిమాలన్నీ చూశాను, నాకు బాగా గుర్తుంది. हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. కానీ ఇదే విధంగా మీకు నిజ జీవితంలో కోపం రావడం నిజమేనా? ఈ డైలాగ్ మీరు చెప్తే వినాలనుంది. చెప్తారు. నేను ఇప్పుడు చాలా బుద్ధిమంతుడిని అయిపోయాను. మీరు ఇప్పుడు అడుగుతున్నందువల్ల నేను చెప్తున్నాను, కానీ ఇక్కడ చెప్పను. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ప్రజలు కుక్కని వదిలేసి నీ మరణాన్ని ఉదాహరణగా చూపుతారు. నేనెంతో భయపడి చెప్పాను, వదిలేస్తే రేపు ఇదే క్లిప్పింగ్ వేసి దాడి చేస్తారు. ఏ టీవీలో చూసినా ఈ క్లిప్పింగే వస్తుంది, రాజ్ బబ్బర్ ఈ మాట చెప్పారు అని. బ్రేకింగ్ న్యూస్, రాజ్ బబ్బర్ ఇలా అన్నారు అని. కానీ మీ నిజ జీవితంలోంచి కొన్ని క్లిప్పింగ్స్ ని ప్లే చేస్తాను. మీరు గాజియాబాద్ లో ఓట్లు అడుగుతున్నారు. అప్పుడు ఒక పోలీస్ అతను మిమ్మల్ని వీడియో తీశాడు. ఆయన ఏం చేస్తారో నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి. किस लिए रिकॉर्ड करा रहे भाई? बातचीत है, अगर कोई गुनाह है तो बताइए. मैं माइक नहीं है, मैं अपने घर में जो है बात नहीं कर सकता क्या? ये बताइए ना इंस्पेक्टर साहब, मैं पूछना चाह रहा हूँ आपसे. ऐसा है मास्टर जी, हाँ, हम कुछ नहीं कह रहे हैं, नहीं आप रिकॉर्डिंग कर रहे हैं, फोटोग्राफी कर रहे हैं, आप घर में घुस के कर रहे हैं. मैं पूछना चाहूंगा क्यों कर रहे हैं? ऐसे लोगों को तो बहुत भुगतता हुआ और यही लड़ने तो आऊँ कि गुंडागर्दी जो अधिकार जो वहाँ पे अपराध करने वाले उनको तो छेड़ेंगे नहीं. आज दिन गाजियाबाद का नाम बदनाम हो रहा है, टोपी पहन कर वर्दी पहन कर घूम रहे हैं लोग. शर्म नहीं आती है? అది నిజమే, నాకు కోపం వచ్చింది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను మీ ఇంటికి వచ్చాను. ఒక పోలీస్ ఆఫీసర్ టోపీ పెట్టుకుని వచ్చి సడన్గా ఫోటో తీయడం మొదలు పెడితే నేను అలా మాట్లాడకూడదు, తప్పు చేశాను. యూనిఫామ్ వేసుకున్నారు కాదు. నేనెందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎంతోమంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించాలి. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇప్పుడు నేను నిజంగానే మిమ్మల్ని ఈ విషయంలో మెచ్చుకుంటున్నాను. నేను తప్పు చేశానని మీరు ఒప్పుకున్నారు, అదే గొప్ప విషయం. చాలా మంది కాంగ్రెస్ వర్కర్స్ ఇది అంటున్నారు. న్యూస్ పేపర్స్ లో కూడా వస్తున్నాయి, చందరులో దీన్ని ప్రింట్ చేశారు. స్టేజ్ మీద జనాలు పెరిగిపోయారు, మీకు కోపం పెరిగిపోయింది. అప్పుడు మీరు ఏమన్నారంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వెంటనే స్టేజ్ నుంచి దిగమని చెప్పారు, అవునా? చూడండి, ఇంకో చోట కూడా ఇలాగే జరిగింది. అది లక్నోలో. మీకు చాలా దండలు వేశారు, మీకు కోపం వచ్చి దాన్ని చింపేశారు. మీకు నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా? అంటే మనం చేయాలనుకున్న పనిని మనం మర్చిపోతాం. నాకది కొంచెం ఇబ్బందిగానే ఉంది. మనం ఏ ఆశయం కోసం వచ్చాం, మన ప్రయారిటీ ఏమిటి? నేను రాగానే నాకు దండ వేస్తున్నారు. నాకు దండ వేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. మనం ఏ ఆశయం కోసం వచ్చాం, టైం చాలా తక్కువగా ఉంది. ఆ టైంని సరిగ్గా వాడుకోవాలి. స్టేజ్ మీదకి ఎంతమంది ఎక్కుతారు? తరచుగా నా విషయంలో మాత్రం ఇదే జరుగుతూ ఉంది. స్టేజ్ మీదకి ఎక్కకండి, స్టేజ్ విరిగిపోతుంది అని. అక్కడున్న లోకల్ వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం లేదు. ఆల్రెడీ ఓసారి కాలు విరిగిపోయింది, ఎన్నిసార్లు కాలు విరగొట్టుకోవాలి? మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు మీకు కోపంగా వస్తే మీరు ఎలా నడుచుకుంటారో ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, చూద్దామా? నేను మీకు అది చూపిస్తాను. మీకు కోపం వచ్చినప్పుడు మీ కోపం వచ్చింది, కిందకి దిగిపోయారు.
మీరే చెప్పండి, నేనేం చేయాలి? మీరే ఆలోచించండి. కొన్ని వేల మంది కింద నుంచొని ఉంటారు. మా వంటి రాజకీయ నాయకులేమో పైన వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఎక్కేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారు. అంటే వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి ఎక్కి నేను కిందకు వచ్చేసాను. నేను కిందకు వచ్చి ఒక్కొక్కరిని కలిశాను. సో నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాను. ఆడియన్స్ ఇంకొక ప్రశ్న అడగచ్చు. అదిగో ఆవిడకి ఇవ్వండి. అదిగో. సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు కొన్ని రోజుల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పారు. ఒక పేదవాడు ఒక్క రోజుకి 2 పూటల అన్నం తినచ్చు, ఒట్టి 28 రూపాయలు ఖర్చు పెడితే చాలన్నారు. ఆ తర్వాత ఈ విషయంలో మీరు క్షమించమని కూడా అడిగారు. మీరు క్షమాపణకు చెందిన కమెంట్ని ఎందుకు చెప్తున్నారు? నాకు సంతోషంగా ఉంది మీరు ఈ ప్రశ్న అడిగినందుకు. ఈరోజు రాజ్ బబ్బర్, ఒకవేళ మీరు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వారమే అవుతాం. నేను నా జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు నేను మిడిల్ క్లాస్ వాణ్ణి కాదు, అంతకంటే కింద స్థాయి వాణ్ణి. మా నాన్న ఒక గుమస్తా. అక్కడి నుంచే మా జీవితం మొదలైంది. మేమంతా ఒక్క రూంలో ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఈ బ్యాక్గ్రౌండ్ వదిలేయండి, నేను ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకోగలను. నాకు ఇది కూడా తెలుసు. నేను దేని గురించి మాట్లాడానంటే, నేను కడుపే నిండని వాళ్ల గురించి మాట్లాడాను. నేను చెప్పిన 12 రూపాయలు వదిలేయండి. మీరు చూడాలనుకుంటే ఆనందీబీన్ పటేల్ ప్రభుత్వాన్ని చూడండి గుజరాత్లో. ఆవిడ తన సిద్ధాంతాల్లో 10 రూపాయలతో మీరు కడుపు నిండా తినచ్చు అని చెప్పారు. ఒక పేదవాడు వాళ్ళ సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతం గురించి నేను మాట్లాడానో దాని గురించి చెప్పారు. తర్వాత మీరు ఒడిశాకి వెళ్ళి చూడండి, పట్నాయక్ గారి ప్రభుత్వం. అక్కడికి వెళ్ళి చూశారంటే సార్, ఢిల్లీలో చూసారు. ఒక్క నిమిషం రాజ్బాబు గారు. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ అనౌన్స్మెంట్ మీరు చేసింది జూలై 25, 2013లో. అంటే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఢిల్లీలో కూడా మీ పార్టీనే ఉంది. అప్పుడే మీరు అన్నారు, ఇప్పుడు కూడా మీరు ముంబైలో 5 రూపాయలకి 12 రూపాయలకి కడుపు నిండా తినచ్చని అంటున్నారు. 12 రూపాయలకి వడాపావు కూడా రాదే? నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నారు, మనందరి మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో విధంగా మధ్యతరగతికి చెందిన వాళ్ళం మిడిల్ క్లాస్ రేంజ్లో ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం. కాస్త ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. అంటే కొన్ని రోజుల క్రితం మొత్తం టెలివిజన్స్లో ఆయన్ని చూపించారు. అంటే ఒక వ్యక్తి దగ్గర తన భార్యను దహనం చేయడానికి కావలసిన కట్టెపుల్లలు లేవు. ఆయన ఒక కర్రకు కట్టి దాన్ని లాక్కుంటూ వెళ్లారు. ఒకసారి ఆ వ్యక్తి మానసిక పరిస్థితి గురించి ఆలోచించండి. ఆయన 7 కిలోమీటర్లు లాక్కుంటూ వెళ్లారు. దారిలో మీడియా వాళ్లు చూశారు. అప్పుడే కావలసిన ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న గ్రామం ఎటువంటిదంటే, ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ల దగ్గర అంత్యక్రియలు చేయడానికి కావలసినంత డబ్బు ఉండదు. వాళ్ళు ఆ శవం ఎముకలని విరిచేస్తారు. వాళ్ళ కాళ్ళు విరిచేస్తారు, చేతులు విరిచేస్తారు, భుజాలు విరిచేస్తారు. వాటన్నిటినీ ఒక మూటలో వేసి కట్టి ఓ బొంగు కట్టి లాక్కు వెళ్తారు. నేను అటువంటి వ్యక్తి గురించి లేదు, మాట్లాడాను. మీరు చెప్పింది నిజమేననుకోండి. కాదు, నేను ఒకే ఒక విషయం ఇప్పుడు మీకు చెప్తాను. అది నిజమంటే ఒప్పుకుంటాను. మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నానని చెప్తే ఒప్పుకుంటాను. అది నిజమే అనుకోండి. మీకు 12 రూపాయలకి భోజనం దొరుకుతుందంటే మరి మీరెందుకని క్షమాపణ అడిగారు చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ పిల్లలందరూ రియాక్ట్ అయ్యారు కదా, వీళ్ళు మధ్యతరగతికి చెందినవాళ్లు. టెలివిజన్స్లోనూ సమాజంలోనూ చూపించారు కదా. అంటే నేను దీనికోసం క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఎంతో హార్డ్షిప్గా మీ జీవితాన్ని ప్రారంభించారని నాకు తెలుసు. అందువల్ల ఇది మీకు అర్థం కాదు అని నేను చెప్పలేను. నేనిది చెప్పలేను, అయినా కూడా నేను చెప్తున్నాను. మీరు మీ జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో. కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ రెస్టారెంట్లో వడాపావు ఏ రేటుకు అమ్ముతున్నారో చూపిస్తున్నారు. నేనిప్పుడు మిమ్మల్ని అడ్డుకున్నందుకు కారణం, ఇప్పటికీ దాదర్ని దాటి రాజ్ రసూయి, నాకు దానికి సంబంధం లేదు, రాజ్ రసూయి అనే కొట్లో అక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఈనాటికి 12 రూపాయలకి భోజనం పెడుతున్నారు. అందుకే నా నోట్లోంచి 12 అన్న మాట వచ్చింది. మా బావగారు నన్ను అడిగారు, మీరెలా ఈ మాట అన్నారు అని. నేను నోరు మూసుకున్నాను. నాకు అర్థమైంది, ఈ బాధ మధ్యతరగతి వాళ్ళకి ఏర్పడింది. నేను దాన్ని ఎద్దేవా చేశాను.
నేను నిజంగా ఎవరిని ఏడిపించాలనుకోలేదు. ఇంకా చెప్పాలంటే నేను ఆ బాధనే, ఎందుకని ఆ 28 రూపాయల్లో తింటున్నారని, అంటే బిలో పావర్టీ లైన్, దరిద్ర రేఖ కింద ఉన్న వారి గురించి మాట్లాడానంటే ఆ విభాగం నేను మాట్లాడింది వాళ్ల కోసమే. వాళ్లకు భోజనమే ముఖ్యం, కడుపు నిండా తినాలనుకుంటున్నారు, కష్టపడి పనిచేసి మళ్లీ రిక్షా తోలుకుంటారు, వాళ్ల గురించే నేను మాట్లాడాను.